అప్డేట్ చూస్తే అనకాపల్లి జిల్లాలో గ్రావెల్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమంగా తవ్వకాలు జరుపుతూ అందిన కాడికి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా రాంబిల్లి మండలం దారభోగాపురం గ్రామంలోని చారిత్రక ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ ఉండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి ఆనుకున్న సర్వే నంబర్ 48లో ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండానే అర్ధరాత్రి భారీ యంత్రాలలో తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సర్వే నెంబర్ 1లో సుమారు 17 ఎకరాల భూమిని భారీగా తవ్వేయడంతో ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్న పంచధారల ప్రవాహం గణనీయంగా తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు సర్వే నంబర్ 48లో జరుగుతున్న తవ్వకాల వల్ల మిగిలిన నీటి ఊటలు కూడా కనుమరుగాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తవ్వకాలను నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నంబర్ 48 దారగుడికి పక్కనే సుమారు ఇల్లీగల్గా గుడి దగ్గరలోనే గ్రావెలు ఎటువంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్ వేస్తూ రాత్రి నుండి గ్రావెల్ తరలింపు అవుతుంది. రాత్రి నుంచి భోగాపురం రైతులు ఇక్కడ ఆపడం జరిగింది. పోలీసులకు ఫోన్ చేసి 112కి తెలియపరిచినా సరే ఎటువంటి యాక్షన్ కూడా పోలీసులు తీసుకోలేదు. పోగా వెహికల్స్ విడిచిపెట్టాలని చెప్పి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మైనింగ్ వాళ్ళకి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎటువంటి మైనింగ్ అప్రూవల్ కూడా దీనికి లేవు. అక్కడెక్కడో సర్వే నెంబర్ 1లో 16 ఎకరాలు తవ్విస్తూ చేస్తున్న బిల్లులు ఉన్నాయి కదా, అయ్యే బిల్లులు క్యారీ ఆన్ చేసి ఇంకా పంచదార కొండ ఎక్కడ పడితే అక్కడే తవ్వడాలు జరుగుతుంది. అక్కడెక్కడో సర్వే నెంబర్ 1 బిల్లులతో పంచదారల కొండ భోగాపురం బుడిద ఆవరణలో కూడా సర్వే నెంబర్ 48 ఎటువంటి అప్రూవల్ లేకుండా తవ్వుకుంటూ పోతున్నారు ఇష్టారాజ్యంగా. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మరి ఘోరంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు మిషన్ ఇక్కడ పెట్టారు. ఎటువంటి అప్రూవల్స్ లేకుండా సర్వే నెంబర్ 48 లేఅవుట్ 8కు రియల్ ఎస్టేట్ అక్రమ గ్రామాల తోలకలు ఆపాలి. అక్రమ గ్రామాల తోలకలు ఆపాలి. ఈ దౌర్జన్యం నశించాలి. పంచదాల భోగాపురంలో ఉమారామలింగేశ్వర ఆలయం ఉందండి. సర్వే నెంబర్ 910లో పక్కనే 48 అండి. భూమి అయితే జీరైతే కాదంటలేదు, కానీ భూమి ఆలయానికి అతి దగ్గరలో ఉండడం వల్ల అది తవ్వితే దాని గ్రౌండ్ వాటర్ పోద్దండి. 5 దారులు పోతుంది. ఆల్రెడీ 17 ఎకరాలు వెంకటాపురంలో తవ్వేశారు. దానివల్ల వాటర్ ఫ్లో తగ్గిపోయిందండి ఆల్రెడీ. దీని మీద ఎన్నో కంప్లైంట్ ఇచ్చామండి. రాత్రి 2 గంటల నుంచి ఆపుకుంటూ రెవెన్యూ వారికి, పోలీసు వారికి, మైనింగ్ వారికి అందరికీ కూడా కంప్లైంట్ చేసుకుంటూ గ్రామస్తులందరూ ఆపామండి. దయచేసి ఆ పుణ్యక్షేత్రాన్ని కాపాడాలని, అలాగే ఎటువంటి 5 ఏళ్ళు బట్టి ఈ కొండల మీద పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉన్నాయండి. అయినా సరే ఎక్కడో బిల్లులు తెచ్చి ఇక్కడ కంపెనీలు తిప్పుతున్నారండి. కనీసం మైనింగ్ వాళ్ళు కల్లెట్టు చూస్తున్నారో, డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వారు కనీసం ఆ మైనింగ్ బిల్ వెరిఫై చేయండి. ఇక్కడ దయచేసి దీన్ని పట్టించుకోవాల్సిందిగా మీడియా వాళ్ళు కోరుకుంటున్నాను. ఉమారామలింగేశ్వర ఆలయం ఉందండి. సర్వే నెంబర్ 910. ఇక్కడ ఏంటంటే అన్యాయంగా 48 సర్వే నెంబర్లో గుడి 9 సర్వే నెంబర్లో ఉందండి. 48లో అక్రమంగా గ్రావెల్ దగ్గర 10-15 లారీలు పెట్టి 200 మిషన్లు పెట్టి అక్రమంగా తరలిస్తుంటే ఇక్కడ మేము అడ్డుకున్నామండి. గతంలో ఎదర వెంకటాపురం జంక్షన్లో క్వారీ సీఎం రమేష్ క్వారీ అంటే నేను కలెక్టర్కి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చి ఉన్నానండి. ఎందువల్లంటే మాది 1100 శతాబ్దంలో ధర్మలింగేశ్వర స్వామి గుడి దగ్గర పంచదారుల అంటే 5 దారులు పడుతూ ఉంటాయండి. 5 దారులు పడుతున్నాయి కాబట్టి అక్కడ ఒక చెరువు ఉంది. దాని మీద ఆ చెరువు పోతే ఆ దారిలో పోతాయి, పవిత్రత పోదని కలెక్టర్ గారికి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చానండి. రిపోర్ట్ దాని గురించి ఏం పట్టించుకోలేదు. ఇవాళ ఉదయం రాత్రి నుంచి ఎన్ఫోర్స్మెంట్కి, విజిలెన్స్ సెల్కి మొత్తం అందరికీ కొడతా ఉన్నామండి. ఇప్పటికి వచ్చి ఎవరు